సార్ ఏంటి ట్రంప్ గారు మళ్ళీ టారిఫ్ బ్రేక్, చైనా మినహా ప్రపంచ దేశాలకు 90 రోజులు పన్ను మినహాయింపు, చైనా అమెరికా మధ్య బిజినెస్ వార్. సార్ ఇది వరల్డ్ వార్ కూడా దారి చేసే అంత దారుణమైన పరిస్థితులు రావచ్చు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, వాస్తవా? అంటే నిన్న మనం అనుకున్నాం కదా, వరల్డ్ వార్ కాదు కానీ ఎకనామిక్ న్యూక్లియర్ వార్ అన్నది, ఆర్థిక అనుయుద్ధం లాంటిది అని. ట్రంప్ నిన్న అర్ధరాత్రి, అంటే వాళ్ళకి పొద్దునే మనకు అర్ధరాత్రి ఇది వచ్చింది. ఏమని అంటే, చైనా మినహా మిగిలిన అన్ని దేశాల మీద నేను విధించిన టారిఫ్ల పెంపుదలను 90 రోజులు అంటే 3 నెలల పాటు వాయిదా వేస్తున్నాను అని. ఏదో ఊపిరి పీల్చుకుంటామంటే అంతకంటే తెలివి తక్కువ లేదు. అంటే ఊరికనే ఆయన పెంచాడా, ఊరికనే హడలు కొట్టాడా, ఊరికనే ఉపశమనం ఇచ్చాను అంటున్నాడా? దీన్ని మనం తేలిగ్గా నమ్మేస్తే గోతిలో పడినట్టే లెక్క. ప్రతి కదలిక వెనక కూడా చాలా చాలా ఎత్తుగడలతోనే ఆయన కదలికలు వేస్తున్నాడు. అది గుర్తించాలి. ఇది కొంత బుజ్జగించే జోలపాడే విధానం తప్ప ఈ 90 రోజుల ఉపశమనం వల్ల ప్రపంచానికి కలిగే మేలు ఎంత మాత్రం కూడా లేదు. ఈ 90 రోజుల వ్యవధి తీసుకొని మనం మరింత గట్టిగా ఎందుకంటే వర్మ, ఇదే రోజు ఇంకో వార్త కూడా మనకు మీడియాలో కనిపిస్తుంది. చాలా తొందరలో ఫార్మా ఉత్పత్తుల మీద నేను సుంకం పెంచబోతున్నానని ప్రకటన చేశాడు. అంటే ప్రకటించినవేమో 90 రోజులు ఆపుతాన్ని. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటోరియల్ అదే, ఇదిగోండి, 125% వర్సెస్ 84% అని. ఇవి 125% ఏమో అమెరికా విధించింది, 84% ఏమో చైనా ప్రతీకార సుంకం విధించింది. దీంట్లో ఏమంటున్నాడంటే ముఖ్యమైన అంశం చెప్తున్నాడు. చైనా ఒక్కదాన్నే కదా అని మీరు అనుకుంటారేమో, కానీ ఇన్ 2023 చైనా రిప్రజెంటెడ్ ఓవర్ 65% ఆఫ్ ల్యాప్టాప్ అండ్ ట్యాబ్లెట్ ఎక్స్పోర్ట్స్ అండ్ 47% ఆఫ్ స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ బై వాల్యూ. అంటే స్మార్ట్ ఫోన్లలో 47%, ల్యాప్టాప్లలో 67% చైనా నుంచి ఎగుమతి అవుతున్నాయి ప్రపంచంలో వివిధ దేశాలకు. ఒకవేళ అమెరికా నుంచి మనం తెప్పించుకున్నామన్నా వాటికి వచ్చింది అవును చైనా నుంచి మాత్రమే. ఇంకొక పెద్ద విషయం ఏమంటే, ఓవరాల్గా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండే ఉత్పత్తుల్లో కూడా ఎగుమతుల్లో కూడా 20% చైనా నుంచే జరుగుతున్నాయని. అంటే నా పాయింట్ ఏమంటే, చైనాను దెబ్బ కొడితే చైనా మీద పడే భారాలన్నీ ప్రపంచం మీద పడినట్టే లెక్క. ఎందుకంటే భారీగా అన్నీ అమెరికాకు కావాల్సిన ఈ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ ఇండియా చైనా కాస్త ఉద్రిక్తంగా ఉన్నప్పుడు కూడా కరోనా మందులు మనం చైనా నుంచే తెప్పించుకున్నాం. ఇక్కడ ఒకటే మనకు సంతోషం కలిగించేది అంటే, నిన్ననే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పుడు భారత్ చైనాల మధ్య సంబంధాలు కొంచెం మెరుగ్గా ఉన్నాయి గతం కంటే ఒక ముఖ్యమైన ప్రకటన ఇచ్చారు. సో ఇండియా చైనా గట్టిగా నిలబడితే కొంత తగ్గించుకోవచ్చు. కానీ మరింత ఆందోళనకరమైన 2 అంశాలు మటుకు చెప్తాను నేను. ఒకటి, ఇందాక మనం సోషల్ మీడియా అంటే, అమెరికాలో కనుక ఒక వ్యతిరేకమైన సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా వాళ్ళ వీసా రద్దు చేస్తాము అని ఒక ఉత్తర్వు తీసుకొచ్చింది అమెరికా. అంటే ఒక సోషల్ మీడియా ప్రపంచానికి మేము స్వేచ్ఛ ఇచ్చాము, స్వేచ్ఛా ప్రతిమను పట్టుకున్నామని చెప్పేటటువంటి అమెరికా, అదే కదా సింబల్. వాళ్ళు మీరు సోషల్ మీడియా పోస్ట్ పెడితే ఒక నినాదం ఇస్తే మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము, 2 రకాలంట, వీసా రద్దు, ఇంటికి పంపించడం లేదా అరెస్ట్ చేయటం లాంటివి కూడా మేము చేస్తాము అని చెప్పి. ఇంకోటేమో నిన్న మనం మాట్లాడినట్టుగా విద్యార్థులు వాళ్ళకి ఇచ్చిన 2 ఏళ్ల గడువు అయిన తర్వాత ఆ ఓపీటీ టైం అన్న ఉన్నదాన్ని కూడా రద్దు చేస్తూ కూడా ఉత్తర్వులు వెలువడ్డాయి. కాబట్టి అమెరికాలో ఉన్న భారతీయుల మెడ మీద కత్తి వేలాడుతూ ఉంది. టారిఫ్లో ఒక దెబ్బ అయితే ఇది కూడా వేలాడుతూ ఉంది. దీని మీద ప్రపంచం చాలా కల్లోలితంగా ఉంది. ఈ 90 రోజుల లేదా 3 నెలల ఉపశమనం అన్నది దానికి ఏమాత్రం విలువ లేదు. అది తికమక పెట్టడానికి, మరింత గజిబిజ్ చేయడానికి ఉద్దేశించబడింది. చైనా మటుకు చాలా దృఢంగా గట్టిగా మాట్లాడుతుంది. కాబట్టి మనం ఇంకా ఏం జరుగుతుంది పరిణామాలు తర్వాత మిగిలిన చాలా ఇంకొక చివరి చెప్తా. సింగపూర్ మన చంద్రబాబు గారికి చాలా ఇష్టం కదా. సింగపూర్ ప్రధానమంత్రి వాంగ్ లీ మొన్న మాట్లాడుతూ అమెరికా విధానాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి, మన సింగపూర్ను కాపాడుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పాడు. పెద్ద ప్రసంగం అది, హెచ్చరిక చేశాడు. అది వరకు కూడా వాళ్ళు దీనికి వ్యతిరేకమే. ఏమంటున్నారంటే, ప్రపంచం అంతటా మీరు మార్కెట్ బాగా పెంచండి, మార్కెట్ ఎకానమీ అన్నాడు ట్రంప్ కానీ అమెరికా వాళ్ళు కానీ. అందరూ పబ్లిక్ సెక్టర్ మూసేసి ప్రైవేట్ సెక్టర్ను మార్కెట్ ఎకానమీని తెచ్చారు. అందరూ తెచ్చిన తర్వాత నేను చెప్పిందే జరగాలి, గ్లోబలైజేషన్ అయిపోయింది,
ఫ్రీ ట్రేడ్ అయిపోయింది అంటున్నాడు. అవును. కాబట్టి పెద్ద అమెరికా తీసుకున్నటువంటి యూటర్న్ ప్రపంచ దేశాలు కూడా మళ్ళీ ఒకసారి కొంచెం కనువిప్పు కలిగించుకొని తమ ఆర్థిక స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది ఆలోచించాల్సిన సందర్భం ఇది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలంగాణ. స్టే ట్యూన్డ్.